హలో మై డియర్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. ఈరోజు నేను మీతో ఒక ట్యూటర్లాగా మాట్లాడట్లేదు, ఒక పెద్దన్నలాగా, ఒక మెంటర్లాగా మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకొస్తున్న మెసేజ్లు, కామెంట్స్ చూస్తున్నాను. సార్, నేను స్కూల్లో టాపర్ని సార్, 10th క్లాస్లో 10/10 వచ్చాయి, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు సార్, పుస్తకం తీస్తే చదవబుద్ధి కావట్లేదు, గంటసేపు కూడా కూర్చోలేకపోతున్నాను, నా బ్రెయిన్ మొద్దుబారిపోయింది సార్. ఈ మాటలు వింటుంటే మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. మీలో టాలెంట్ పోలేదు, మీ సిస్టమ్ పోయింది. మీరు డ్రైవర్ సీట్లో నిద్రపోతున్నారు, బండెక్కడికో వెళ్ళిపోతుంది. కానీ భయపడకండి, ఈరోజు మనం ఆ బండిని మళ్లీ ట్రాక్ మీదకు తెద్దాం. ఈ వీడియో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కాదు, ఇదొక కంబ్యాక్ క్లాస్. ఎవరైతే తమ మీద నమ్మకం కోల్పోయారో, ఎవరైతే నా వల్ల కాదు అని డిప్రెషన్లో ఉన్నారో, వాళ్లని మళ్లీ ఛాంపియన్స్గా మార్చే క్లాసిది. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. NCERT అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, SSC, బ్యాంకింగ్, APPSC లేదా TSPSC ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే 5 గేమ్ చేంజింగ్ పాయింట్స్ ఇవే. 1. ద టాపర్ పారాడాక్స్. స్కూల్ టాపర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎందుకు ఫెయిల్ అవుతారు? సిస్టమ్ వర్సెస్ ఫ్రీడమ్ అనే వలలో మీరు ఎలా చిక్కుకున్నారు? 2. యాక్టివ్ రీకాల్. చదివింది మర్చిపోతున్నారా? హైలైటర్లతో పుస్తకాల్ని రంగులు వేయడం ఆపేసి మీ బ్రెయిన్ని ఎలా యాక్టివ్గా ఉంచాలి? సైన్స్ ఏం చెప్తోంది? 3. స్పేస్డ్ రిపిటీషన్. ఒక్కసారి చదివితే ఎప్పటికీ గుర్తుండదు, మరి ఎప్పుడు రివైజ్ చేయాలి? మీ బ్రెయిన్కి ఆ మ్యాజికల్ టైమింగ్ ఏంటి? 4. ద ఫెయిన్మ్యాన్ టెక్నిక్. కష్టమైన కాన్సెప్ట్స్ని కూడా చిన్నపిల్లాడికి అర్థమయ్యేలా ఎలా నేర్చుకోవాలి? ఐన్స్టీన్ వాడిన సీక్రెట్ ఏంటి? 5. పొమోడోరో 2.0. పాత పొమోడోరో 25 మినిట్స్ ఇప్పుడు పనిచేయదు. మోడర్న్ స్టూడెంట్స్కి కావాల్సిన కొత్త టెక్నిక్ ఏంటి? రెడీనా? మీ పాత వెర్షన్ని చంపేసి కొత్త వెర్షన్ని పుట్టించడానికి రెడీనా? ఉంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ మనం షుగర్ కోటింగ్ చెయ్యం, నిజాలు మాట్లాడుకుంటాం. కఠినమైన నిజాలు. ఔకాత్ గురించి మాట్లాడుకుంటాం. సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలో ఒక డైలాగుంటది, ఔకాత్ బనానేకే లియే పెహ్లే ఔకాత్ జాన్ని జరూరీ హై. అంటే మీ స్టేటస్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ మీ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు మనం మన ఔకాత్ ఏంటో తెలుసుకుందాం. అక్కడ్నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీకేమైంది? మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? ఒకప్పుడు 10 గంటలు చదివిన మీరు ఇప్పుడు 10 నిమిషాలు కూడా ఎందుకు కూర్చోలేకపోతున్నారు? దీనికి కారణం సంధ్య కాదు, అదే మీ గర్ల్ఫ్రెండ్ మెసేజ్ చేయలేదని డిప్రెషన్లోకి వెళ్ళకండి. దీనికి కారణం సిస్టమ్ వర్సెస్ ఫ్రీడమ్. స్కూల్లో ఉన్నప్పుడు మీకొక సిస్టమ్ ఉండేది. ఉదయం 8 గంటలకు బెల్లు కొడితే క్లాస్లో కూర్చోవాలి, టీచర్ వస్తే లేచి నిల్చోవాలి, హోంవర్క్ చేయకపోతే దెబ్బలు పడతాయి. అక్కడ భయం ఉండేది, ప్రెషర్ ఉండేది. ఆ ప్రెషర్ వల్ల మీరు చదివారు, టాపర్స్ అయ్యారు. కాని కాలేజ్ అయిపోయాక సడన్గా మీకు ఫ్రీడమ్ వచ్చింది. ఎవ్వడూ అడిగేవాళ్లేడు, ఎప్పుడు లేచినా పర్లేదు, ఎప్పుడు పడుకున్నా పర్లేదు. ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే చక్కర్లో మీరు మీ డిసిప్లిన్ని కోల్పోయారు. ఇప్పుడు మీరు సెల్ఫ్ డ్రివెన్ మోడ్లో ఉన్నారు. అంటే మీరే బాస్, మీరే వర్కర్. బాస్ సరిగ్గా లేకపోతే వర్కర్ పనిచేస్తాడా? చేయడు. ఇప్పుడు మీ బ్రెయిన్కి ఆ కంఫర్ట్ జోన్ అలవాటైపోయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, నెట్ఫ్లిక్స్ ఇవే మీ ప్రపంచమైపోయాయి. సో సొల్యూషన్ ఏంటి? ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది.
భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. మళ్ళీ స్కూల్ పిల్లాడిలా మారాలా? కాదు, మనమొక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ రూల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. చాలామంది చేసే తప్పేంటంటే మోటివేషన్ వీడియో చూడగానే రేపటి నుంచి 12 గంటలు చదివేస్తా, పొడిచేస్తా అని పెద్ద పెద్ద శపథాలు చేస్తారు. ఒకరోజు చేస్తారు, రెండో రోజు టైస్, మూడో రోజు మళ్లీ డిప్రెషన్. ఎందుకంటే జిమ్కి వెళ్లిన మొదటి రోజే 100 కిలోలు ఎత్తలేరు కదా. మీ బ్రెయిన్ కూడా ఒక కండరం లాంటిది, దానికిప్పుడు ప్రాక్టీస్ లేదు. సో ఫస్ట్ వీక్ మీరు చెయ్యాల్సింది 12 గంటలు చదువు కాదు, జస్ట్ 1 అవర్. అవును, కేవలం 1 గంట లేదా 2:45 నిమిషాల సెషన్స్. ఏంటి సార్ 1 అవర్తో ఐఏఎస్ అవుతానా అని అడగొద్దు. ఇక్కడ టార్గెట్ ఐఏఎస్ అవ్వడం కాదు, టార్గెట్ కూర్చోవడం అలవాటు చేసుకోవడం. 15 మినిట్స్ చదివినా సరే అది 0 కంటే గొప్పే కదా. 15 మినిట్స్ గ్రేటర్ దాన్ 0. ఈ చిన్న గెలుపు మీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అరే, నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఒక డైరీ పెట్టుకోండి. అందులో 5:30కి బ్రష్ చేయాలి, 5:45కి టీ తాగాలి అని సోది రాయకండి. సింపుల్గా ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు మోడర్న్ హిస్టరీ చదవాలి అని రాయండి. 15 మినిట్స్ ముందు అలారం పెట్టుకోండి. ఆ 15 మినిట్స్లో ఫోన్ని పక్క గదిలో పడేయండి. టేబుల్ సర్దుకోండి, నీళ్ల బాటిల్ పెట్టుకోండి. యుద్ధానికి వెళ్లే సైనికుడిలా రెడీ అవ్వండి. 6కి షార్ప్గా బుక్ ఓపెన్ చేయాలి. నో యాక్టివ్ రీకాల్. ఇది స్టడీ టెక్నిక్స్ అన్నింటికీ బాప్. చాలామంది స్టూడెంట్స్ ఎలా చదువుతారు? పుస్తకం తెరుస్తారు, హైలైటర్ తీసుకుంటారు, పచ్చ ఎర్ర రంగుల్లో పేజీలు మొత్తం రంగులు వేస్తారు. మళ్ళీ అదే పేజీని చదువుతారు. దీన్నే ప్యాసివ్ రీడింగ్ అంటారు. ఇది చదవడం కాదు, ఇది స్టేషనరీ ఎగ్జిబిషన్. మీరు చదువుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ బ్రెయిన్లోకి ఒక్క ముక్క కూడా వెళ్ళదు. సైన్స్ ఏం చెప్తుందంటే మనం ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి పంపించడం వల్ల గుర్తుండదు, బ్రెయిన్లోంచి బయటకు లాగడం వల్ల గుర్తుంటుంది. దీన్నే యాక్టివ్ రీకాల్ అంటారు. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఒక టాపిక్ చదవండి. ఉదాహరణకి రివోల్ట్ ఆఫ్ 1857. పుస్తకం మూసేయండి. ఇది చాలా ముఖ్యం. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు మీకు గుర్తున్న పాయింట్స్ అన్నీ ఆ పేపర్ మీద రాయండి. సీక్వెన్స్ గురించి ఆలోచించకండి. గాంధీతాత గుర్తొస్తే గాంధీతాత, మంగళ్ పాండే గుర్తొస్తే మంగళ్ పాండే. మీకు ఎంత గుర్తొస్తే అంత రాయండి. గట్టిగా బ్రెయిన్ని పిండండి. రాసిన తర్వాత పుస్తకం ఓపెన్ చేసి చెక్ చేయండి. ఏ పాయింట్స్ మిస్ అయ్యారు, ఏ ఇయర్స్ తప్పు రాశారు. మిస్ అయిన పాయింట్స్ని వేరే కలర్ పెన్తో, ఉదాహరణకి రెడ్ పెన్తో ఆ పేపర్ మీదే రాయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? మీరెప్పుడైతే బ్రెయిన్ని స్ట్రెస్ చేసి గుర్తు తెచ్చుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. రెడ్ పెన్తో రాసిన పాయింట్సు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దీన్నే స్మార్ట్ నోట్ మేకింగ్ అని కూడా అంటారు. హైలైటర్లు వాడటం మానేయండి, బ్రెయిన్ని వాడటం మొదలుపెట్టండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ కమ్ ఫ్రమ్, ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఈజ్ వేర్ యు ఆర్ గోయింగ్. మీరొకప్పుడు ఫెయిల్యూర్ అవ్వొచ్చు, యావరేజ్ స్టూడెంట్ అవ్వొచ్చు, కానీ ఇప్పుడు మీరు మారడానికి రెడీగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. జాన్ డెప్ చెప్పినట్టు మీ గతం మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు పడిపోయారు, పర్లేదు, కాని పడిపోయాక అక్కడే పడుకోవడం తప్పు. లేవాలి, దుమ్ము దులుపుకోవాలి, మళ్లీ పరిగెత్తాలి. మీ ఫ్రెండ్స్ ముందుకెళ్ళిపోవచ్చు, మీ బంధువులు మిమ్మల్ని చూసి నవ్వొచ్చు, వీడికుద్యోగం రాదు, వీడు వేస్ట్ అని కామెంట్ చేయొచ్చు. వాళ్లందరికీ సమాధానం చెప్పే రోజొస్తుంది. ఆ రోజుకోసమే ఈ కష్టం, ఆ రోజుకోసమే ఈ తపన. మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. యు ఆర్ నెవర్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ థింక్ యు ఆర్. మీలో ఒక ఛాంపియన్ ఉన్నాడు, వాణ్ణి నిద్రలేపండి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళదాం. మెథడ్ నంబర్ 2, స్పేస్డ్ రిపిటీషన్. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? ఒక సినిమా చూసి బయటకు రాగానే స్టోరీ మొత్తం గుర్తున్నట్టు ఉంటది, కాని వారం తర్వాత అడిగితే సగం మర్చిపోతారు. నెల తర్వాత అడిగితే ఏమో హీరో ఎవరో గుర్తులేదు అంటారు. చదువు కూడా అంతే. దీన్నే ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. మనం చదివిన 24 గంటల్లోనే 70% మర్చిపోతాం. ఇది సైన్స్. మరి దీనికి విరుగుడేంటి? అదే స్పేస్డ్ రిపిటీషన్. అంటే ఏంటి? ఒకే టాపిక్ని ఒకే రోజు 10 సార్లు చదవడం కాదు, ఆ టాపిక్ని వేరువేరు రోజుల్లో రివైజ్ చేయడం. దీనికొక మ్యాజికల్ టైమింగ్ ఉంది. డే 1 టాపిక్ చదివారు, యాక్టివ్ రీకాల్ చేశారు. డే 2 24 గంటల తర్వాత జస్ట్ 10 మినిట్స్ రివైజ్ చేయండి. డే 7 వారం తర్వాత
మళ్ళీ 10 మినిట్స్ రివైజ్ చేయండి. డే 30 నెల తర్వాత ఫైనల్ రివిజన్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మీ బ్రెయిన్కొక సిగ్నల్ వెళ్తుంది. ఓహో, ఈ ఇన్ఫర్మేషన్ మాటిమాటికి వస్తోంది, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, దీన్ని పర్మనెంట్ మెమరీలో సేవ్ చెయ్యాలి అని. మీరు కష్టపడక్కర్లేదు, జస్ట్ ఆ టైమింగ్ ఫాలో అయితే చాలు. దీనికోసం మీరు పెద్ద పెద్ద యాప్స్ వాడక్కర్లేదు. ఒక చిన్న డైరీలో రాసుకోండి, ఈరోజు మొఘల్ ఎంపైర్ చదివా, మళ్ళీ రేపు చూడాలి, మళ్ళీ ఆదివారం చూడాలి అని. ఇదే టాపర్స్ సీక్రెట్. వాళ్ళు ఎక్కువ చదవరు, తెలివిగా ది రివైజ్ చేస్తారు. ఫెయిన్మాన్ టెక్నిక్. రిచర్డ్ ఫెయిన్మాన్ అని ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ సైంటిస్ట్ ఉండేవాడు. ఆయనేం చెప్పాడంటే, ఇఫ్ యు కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింప్లీ, యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెల్ ఎనఫ్. అంటే నువ్వు దాన్ని సింపుల్గా వివరించలేకపోతే నీకది అర్థం కాలేదని అర్థం. చాలామంది స్టూడెంట్స్ పెద్ద పెద్ద డెఫినిషన్లు బట్టి కొడతారు, కానీ అసలు దాని అర్థమేంటి అని అడిగితే తెల్లమొహం వేస్తారు. అలా చదివితే కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో పనికిరాదు. సో ఈ టెక్నిక్ని ఎలా వాడాలి? ఒక కాన్సెప్ట్ ఎంచుకోండి. ఉదాహరణకి జీడీపీ. ఇప్పుడు ఊహించుకోండి, మీ పక్కన ఒక 5 year old పిల్లాడు కూర్చున్నాడు, లేదా మీ నాన్నమ్మ కూర్చుంది. ఆ పిల్లాడికి అర్థమయ్యేలా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడు బాబూ, మన దేశంలో అందరూ కలిసి ఎంత సంపాదిస్తున్నారో చెప్పేదే జీడీపీ అని సింపుల్ భాషలో చెప్పాలి. జార్గన్ అంటే కష్టమైన పదాలు వాడకూడదు. మీరు ఎక్కడైతే తడబడుతున్నారో, ఎక్కడైతే సింపుల్గా చెప్పలేకపోతున్నారో అక్కడ మీకు సబ్జెక్ట్ రాలేదని అర్థం. వెంటనే బుక్ తీసి ఆ పాయింట్ని మళ్ళీ చదవండి. ఫ్రెండ్స్, మీరెప్పుడైతే టీచర్లాగా ఆలోచిస్తారో అప్పుడు స్టూడెంట్లాగా నేర్చుకుంటారు. మీ రూంలో అద్దం ముందు నిల్చుని క్లాస్ చెప్పుకోండి, గోడలకు పాఠాలు చెప్పండి. పిచ్చోడనుకున్నా పర్లేదు, ఆ పిచ్చితనమే మీకు జాబ్ తెచ్చిపెడుతుంది. మెథడ్ నెంబర్ 4, పోమోడోరో 2.0. మీరు వినే ఉంటారు, 25 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. దీన్నే పోమోడోరో అంటారు. కానీ ఇదిప్పుడు పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. 25 నిమిషాలు చదవగానే ఫోన్ చూడాలనిపిస్తది. అందుకే నేను తీసుకొచ్చాను పోమోడోరో 2.0. దీన్నే ఫ్లో మెథడ్ అని కూడా అనొచ్చు. రూల్స్ ఇవే. స్టాప్ వాచ్ పెట్టుకోండి. కౌంట్డౌన్ కాదు, స్టాప్ వాచ్. 00 నుంచి స్టార్ట్ అవ్వాలి. గోల్, నేను ఎంతసేపు ఫోకస్గా ఉండగలనో చూస్తా. చదవడం స్టార్ట్ చేయండి. టైం చూడకండి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ అలసిపోయిందో, డిస్ట్రాక్ట్ అయిందో అప్పుడు స్టాప్ వాచ్ ఆపండి. అది 20 నిమిషాలవ్వచ్చు, 40 నిమిషాలవ్వచ్చు, గంటవ్వచ్చు. ఆ టైంని నోట్ చేసుకోండి. బ్రేక్ తీసుకోండి, 5 నుంచి 10 నిమిషాలు. బ్రేక్లో ఫోన్ ముట్టుకోవద్దు, వాకింగ్ చేయండి, నీళ్లు తాగండి. ఈ మెథడ్ ఎందుకు బెటర్ అంటే ఇది మిమ్మల్ని 25 నిమిషాలకే ఆపేయదు. మీరు ఫ్లోలో ఉంటే గంటల తరబడి చదివేలా చేస్తుంది. మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేయాలి. ఈరోజు 30 నిమిషాలు కూర్చున్నావా, రేపు 35 నిమిషాలు ట్రై చేయి. ఇదొక గేమ్ లాగా ఆడండి. మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి. మెథడ్ నంబర్ 5, ఎన్విరాన్మెంట్ డిజైన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఎంత తోపు స్టూడెంట్ అయినా సరే మీ పక్కన ఫోన్ ఉంటే చదవలేరు. మీ విల్ పవర్ని నమ్ముకోకండి, అది ఎప్పటికైనా హ్యాండ్ ఇస్తుంది. మీ ఎన్విరాన్మెంట్ని మార్చుకోండి. ఫోన్ చదివేటప్పుడు ఫోన్ని వేరే గదిలో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేసి అమ్మకిచ్చేయండి. సర్, డౌట్స్ వస్తే చూడాలి కదా, అది సాకులు చెప్పకండి. డౌట్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకుని చివర్లో ఒక్కసారి చూడండి. టేబుల్, మీ టేబుల్ మీద కేవలం ఆ సబ్జెక్ట్ పుస్తకం మాత్రమే ఉండాలి. 10 పుస్తకాలుంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. లైటింగ్, మంచి లైటింగ్ ఉండేలా చూసుకోండి. మంచం మీద పడుకుని చదవకండి, కుర్చీలో కూర్చుని చదవండి. మీ పరిసరాలు ఎంత క్లీన్గా ఉంటే మీ బ్రెయిన్ అంత క్లియర్గా ఉంటది. జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్ బుక్లో చెప్పినట్టు, యూ డోంట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. అంటే నీ లక్ష్యాలు నిన్ను గెలిపించవు, నీ పద్ధతులు నిన్ను గెలిపిస్తాయి. మంచి సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం 5 అద్భుతమైన టెక్నిక్స్ నేర్చుకున్నాం. మైండ్ సెట్ మార్చుకోవడం, ఐఆమ్ కేపబుల్, యాక్టివ్ రీకాల్, బ్రెయిన్ని పిండడం, స్పేస్డ్ రిపిటీషన్, సరైన టైంలో రివిజన్, ఫెయిన్మాన్ టెక్నిక్, టీచర్లాగా ఆలోచించడం, పొమోడోరో 2.0, ఫోకస్ గేమ్. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ రేపట్నుంచి ఎవరు పాటిస్తారు? అక్కడే విన్నర్కి లూజర్కి తేడా వస్తుంది. మీరు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశారు, పర్లేదు, అది గతం. కానీ ఈ క్షణం నుంచి మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ఆ రిగ్రెట్ వద్దు ఫ్రెండ్స్. అరే, అప్పుడు చదివుంటే బాగుండేది అని 10 ఏళ్ల తర్వాత బాధపడద్దు. ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటది.
ఇప్పుడే కష్టపడండి. ఆ కష్టంలోనే ఒక కిక్కుంటది. మీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కోసం, మీ భవిష్యత్తు కోసం. లేవండి, పుస్తకం తీయండి, మొదలుపెట్టండి. ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు ఈరోజే వేయండి. నేనున్నాను, స్కై అకాడమీ ఉంది. మనం కలిసి ఈ యుద్ధం గెలుద్దాం. మీకు నిజంగా లోపల ఆ ఫైరుంటే, మీరు నిజంగా మారాలనుకుంటే కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి. నో మోర్ ఎక్స్క్యూజెస్, ఐ యామ్ ఎ వారియర్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తా. చూద్దాం ఎంతమంది వారియర్స్ ఉన్నారో. ఆల్ ది బెస్ట్ మై ఛాంపియన్స్. జై హింద్. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్.